డాక్టర్ శ్రీప్రకాష్ గారు, వాట్ ఈస్ యువర్ డైలీ రొటీన్ లైక్? మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తారు, ఏం తింటారు? అంటే నేను హెల్తీగా ఎక్సర్సైజ్ చేస్తాను, 3 times మీల్, అది కాకుండా వాట్ డూ యూ యాక్చువల్లీ ఈట్ టు కీప్ యువర్ సెల్ఫ్ హెల్తీ? అందరికీ కొన్ని గో టు ఫుడ్స్ ఉంటాయి కదా అట్లా. అవును, యాక్చువల్గా నేను మార్నింగ్ 6 to 7 యోగా చేస్తాను, రెగ్యులర్ యోగా. అంటే ఫిజికల్ యోగా. యోగా అంటే ఓన్లీ ప్రాణాయామం కాదు, ప్రాణాయామం కూడా పార్ట్ ఆఫ్ దట్ యోగా. ఫిజికల్ యోగా చేయాలి. అందరికీ నేను చెప్పే అడ్వైస్ ఏంటంటే, యోగా అంటే చాలామంది చూశాను కూడా, ఇప్పటికి కూడా చాలామంది మన కమ్యూనిటీస్లో, గేటెడ్ కమ్యూనిటీస్లో ఎస్పెషల్లీ లేడీస్ కూడా యోగాకి వెళ్తారు. అక్కడ వెళ్ళి టైంపాస్ చేసి వస్తారు, యాక్షన్ చేస్తారు, చేసినట్టుగా కొన్ని యాక్షన్ చేసి వచ్చేస్తారు. అయితే కదా రియల్గా చేయాలి ఫిజికల్ యోగా. చేసినప్పుడు బాడీలో ఏంటంటే, యోగాలో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి మజిల్ స్ట్రెంథనింగ్కి, ఇంకోటి స్ట్రెచింగ్ రిలాక్సేషన్కి అనమాట. మజిల్ రిలాక్సేషన్, జాయింట్స్ రిలాక్సేషన్కి. సో ఎక్కువ మంది ఈ మజిల్ రిలాక్సేషన్, జాయింట్ రిలాక్సేషన్ కొన్ని చేసినట్టుగా చేసి నటిస్తారు ఎక్కువ మంది యోగాలో. దానివల్ల వాళ్ళకి రిజల్ట్ రాదు. రియల్గా బోత్ చేయాలి. జాయింట్స్, మజిల్స్ స్ట్రెచింగ్, రిలాక్సేషన్ ఎంత అవసరమో, మజిల్ స్ట్రెంథనింగ్ యోగా ఉంటాయి అన్నమాట, యోగాసనాలు ఉంటాయి, అవి కూడా చేయాలి. చేసినప్పుడు బాడీ అంతా టోన్ అప్ అవుతుంది. అది చాలా మార్నింగ్ నేను 1 hour చేస్తాను. తర్వాత నార్మల్ డైట్, అందరూ ఏం తింటారు నేను కూడా అది తింటాను. ఇడ్లీ సాంబార్, ప్రతిరోజు ఇడ్లీ తింటాను, సాంబారు, చట్నీ అయితే ఇంకా ఎక్కువ వేసుకొని తింటాను నేను. వేరుశనగ పప్పుతో చేసిన చట్నీ ఉంటుంది కదా ఇడ్లీకి. సో అన్నీ తింటాను, చికెన్ బిర్యానీ కానీ ఏదైనా సరే అన్నీ తింటాను. ఈవెన్ మ్యాంగోస్ ఈ సమ్మర్లో రోజుకు 2-3 తింటున్నాను. బట్ మ్యాంగోస్ ఈ సీజన్ కాబట్టి 2-3 తింటున్నాం కానీ, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అతిగా తినడం అనేది ఉంటుంది. రైట్, క్వాంటిటీ ఈజ్ లిమిటెడ్. ఓకేనా, అతిగా తిన్నాను. ఇప్పుడు చికెన్ బిర్యానీ అంటే జనరల్గా ఒక ప్యాకెట్ సింగిల్ బిర్యానీ దట్ ఈజ్ ఓవర్ అయిపోతుంది ప్రతి సింగిల్ పర్సన్కి. సో అంత ఫుల్ క్వాంటిటీ నేను తీసుకోను. సో అన్ని తింటాను కానీ లిమిటెడ్ క్వాంటిటీ, ప్లస్ యోగా అనమాట. యోగా ఇస్ యువర్ సీక్రెట్. సాల్ట్ అనేది క్వాంటిటీ నేను ఎప్పుడు చాలా తక్కువగా యూజ్ చేస్తాను. ఇందాక నేను చెప్పిన ఈ సింపుల్ టెక్నిక్సే కానీ క్వైట్ ఎఫెక్టివ్. ఎప్పుడైనా నాకు మంచి మూడ్ లేదు అంటే నైట్ టైం వాకింగ్ చేస్తాను అనమాట. నిద్ర రావట్లేదు లేదా ఏదైనా ప్రాబ్లం ఉంది, నేనేం చేస్తానంటే 1 hour వాకింగ్ చేస్తాను ఆ టైంలో, వితౌట్ షూస్. వాకింగ్ నేల మీద చేస్తాను అనమాట. సో ఎప్పుడైతే మీరు భూమికి టచ్ అవుతారో మీ మైండ్, బ్రెయిన్ మొత్తం యాక్టివేట్ అయిపోతుంది. మీ డిప్రెషను అవన్నీ పోతే, కాన్ఫిడెన్స్ వస్తుంది, మంచి థాట్స్ వస్తాయి. యూ విల్ బీ ఆన్ గ్రౌండ్ అనమాట. సో ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకి పైకి ఇదని చెప్పలేము కానీ ఆ కాస్మిక్ ఎనర్జీలోకి వెళ్తామండి. మీరు చేసే సాధన సార్, నేను ఊరికే ముఖస్థుతికి చెప్పట్లేదు, మీ శాంతంలోనే కనిపిస్తుంది. ద వే యూఆర్ కామ్ అండ్ కంపోజ్డ్ అండ్ ద వే యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ సార్ విత్ పేషెంట్లీ. మీరు ఎంత ఆధ్యాత్మిక సాధనలో కూడా ఉన్నారో క్లియర్గా అర్థమైపోతుంది. సో ఐ థింక్ చాలా మంచి టిప్స్ ఇచ్చారు ఇవాళ. ఒకటి బ్రిస్క్ వాక్, ఉప్పు తగ్గించడం, ఫ్రైడ్ ఫుడ్స్, చార్డ్ ఫుడ్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయడం, అలాగే యోగా ఎక్కువగా చేయడం, బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఉండడం, ఏది అతిగా కాకుండా వాల్యూమ్ కరెక్ట్గా పెట్టుకోవడం, సకాలంలో వైద్యుడిని సంప్రదించడం. సీక్రెట్స్ టు హెల్తీ లైఫ్. న్యాచురల్గా అందరూ హెల్తీగా ఉంటారు, మంచి అంటే బతికినంత కాలం జబ్బులు లేకుండా బతుకుతారు. అంతే కదా సార్. ఏజింగ్ ప్రాసెస్లో వచ్చేదాన్ని ఎవరు ఆపలేము. అది 70 years అయినా 80, కొంతమందికి 70 yearsకే కావచ్చు, కొంతమందికి 90-100 years కావచ్చు. అది ఎవరు ఆపలేరు. కానీ బతికినంత కాలం హెల్తీగా బతకాలంటే ఇవన్నీ చేయాలి. చాలా బాగుంది డాక్టర్ శ్రీప్రకాష్ వెన్నకోట గారు. మీ అనుమతితో ఎప్పటికప్పుడు మా టీంతో మేము వచ్చి మిమ్మల్ని సంప్రదించి సుమన్ టీవీ వ్యూవర్స్కి ప్రాపర్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్, చాలామంది తెలుసో తెలియకో తప్పులు చేసేస్తూ ఉంటాం, టూ మచ్ ఇన్ఫర్మేషన్ వల్ల కావచ్చు, లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోవడం వల్ల. సో వీ విల్ బీ కన్సల్టింగ్ యూ ఫ్రమ్ టైమ్ టు టైమ్ టు నో మోర్ అబౌట్ ENT అండ్ హెడ్ అండ్ నెక్ సర్జరీస్. థ్యాంక్ యూ స్వప్న గారు. సుమన్ టీవీ ప్రేక్షకులకి అపోలో ENT ఇన్స్టిట్యూట్ తరఫున కొన్ని ENT ఎంత అడ్వాన్స్డ్ అనేది ఇప్పుడు కొన్ని కండిషన్స్ మాట్లాడుకున్నాం మనం. స్నోరింగ్ గురించి మాట్లాడాము, అలాగే కాక్లియర్ ఇంప్లాంట్స్ గురించి మాట్లాడాము, ఇంకా రైనోప్లాస్టీ ముక్కు కాస్మెటిక్ సర్జరీస్ గురించి మాట్లాడాము, టాన్సిల్స్ అడినాయిడ్ గురించి మాట్లాడాము, ఇంకా థైరాయిడ్ గ్లాండ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది, అలాగే పెరోటిడ్ గ్లాండ్ సర్జరీస్, స్కల్ బేస్ సర్జరీస్. ఇవన్నీ కూడా తల మెడకు సంబంధించి ఐస్, డెంటల్, బ్రెయిన్ కాకుండా మిగతా అన్ని రకాల పార్ట్స్లో ఉండే అన్ని రకాల జబ్బులకి అపోలో ENT ఇన్స్టిట్యూట్ నెంబర్ 1 అనమాట ఇండియాలోనే, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. సో అన్నీ కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్. రైట్, వరల్డ్ మొత్తం మీద ఏదైతే ప్రతి సబ్జెక్ట్లో కూడా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ అందుబాటులో ఉన్నాయి అన్నమాట ఇప్పుడు
ప్రతి ఒక్కరు డెఫినెట్లీ అందరూ వస్తారు, సంప్రదిస్తారు, మీకోసం డెఫినెట్గా అడుగుతారు డాక్టర్ శ్రీప్రకాష్ గారు. సో విల్ మీట్ యూ అగైన్ సార్. నమస్తే. థ్యాంక్ యూ స్వప్న.